అనే చెప్తాం, చెప్పలేదని చెప్పలే. పట్టుడు కట్టలు ఇరుగుతాయని చెప్పినాం, ఇరుగుతాయి. అవి అయితే గ్యారంటీ. ఎవడికి ఇరుగుతాయి? మళ్ళీ బాగా వినండి, ఇది మళ్ళీ బాగా చూపించుకోండి. కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు, ఫుల్ వీడియో. పట్టుడు కట్టలు ఇరుగుతాయంటే చట్టమయ్యా, చట్టం తన పని తను చేస్తుందని అర్థం. అర్థమైందా? జగన్మోహన్కి అర్థం కావడం లేదు పాపం. పట్టుడు కట్టలు ఇరుగుతాయంటే చట్టం తన పని చేస్తుందని అర్థం. ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది. మేము గౌరవించినాం, గౌరవిస్తాం, గౌరవిస్తూనే ఉంటాం. మా నాయకుడు కూడా అదే పని చేస్తాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే. మేము కూడా అటువంటి వాళ్ళమే. ఎప్పుడు కూడా మీ లెక్క తప్పుడు దారులు అనుకొని మేము అధికారంలోకి వచ్చుకోవడం కాదు. ఈ పాపాలు చాలా ఉండయి. అడుగుతారు ఇక నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరిగి. అవునా? ఎన్నాళ్ళు ఉంటాడు పాపం ఉంటే? తొందరలోనే చరిత్రలో చాలా తోడవుతున్నాయి ఇంకా. అవునా? తొందరగా పోతాడు. ఇంకా పరదాలలో లేవు. ఇప్పుడు పరదాలు పెట్టుకుని ఎవడు కట్టాలి? ఇప్పుడు పరదాలు అప్పుడంటే ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. అవునా? పరదాలు కట్టాడు. ఇప్పుడు ఎందుకు కట్టడం లే పరదాలు? ఏం బా ఇప్పుడు ఎందుకు కట్టడం లే? జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా. పొలకి ఆయన కూడా తప్పుతాడు, మళ్ళీ అది కూడా మాకు చేస్తాడు. అవునా? మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగాలనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే, ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దొబ్బేసి నువ్వు ప్యాలెస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ అసలు ఆయన ఇల్లు తీసుకురాపోతున్నాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి. లేదంటే మేము వెహికల్స్ పెడతాము పోయి, అది కూడా వీడియోలు బాగా చూపించారు కదా మీడియా మీద అడుగుతున్నాడు కదా. ప్యాలెస్లు కట్టావు, ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు, ఎవడు రాగుంటూ లోపలికి బయటకు వచ్చే పరదాలు ఇప్పుడు ఎందుకులోనైనా సెక్యూరిటీ పీకేసారు. నేను మాకు ఇచ్చిన సెక్యూరిటీ ఏమైనా 50 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. అవునా? మా తండ్రి 3 సార్లు గెలిచాడు, మంత్రిగా చేసినాడు, మా అన్న చేసినాడు. ఫ్యాక్షన్లు గతంలో ఉండినాయి, ఇప్పుడు లేవు. నక్సలిజం చూసినాము. మా కుటుంబం నష్టపోయింది. అవునా? వర్గాలు నష్టపోయినాయి, ప్రజలు నష్టపోయినారు. మళ్ళీ మాకెందుకు సెక్యూరిటీలు ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు ఎందుకులేదా? ఎందుకులే మాకు సెక్యూరిటీను? ఇప్పుడేమో ఆయన 1000 మంది సెక్యూరిటీ కావాలి, కోర్టుకు వేస్తాడు. ప్రధానమంత్రి కూడా లేదు సామీనకునే సెక్యూరిటీ. పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిట్ లిస్టులు ఉన్న ఆయనకే లేదంత సెక్యూరిటీ. ఈయన 1000 మంది, అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు. చూడు ఎవడబ్బా సొమ్మని పెట్టావు. ఇదంతా ఖర్చు మేము అబ్బాయి చేయడం ఖర్చు పెట్టావు. ఏమన్నా ప్రభుత్వం సొమ్ము పెట్టావు, ఇప్పుడు వచ్చి డ్రామాలు అంటావా? తప్పుడు శాస్త్రాలు, తప్పుడు మాటలు, తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు, మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు, మాట్లాడితే గుడ్డరాజే దుర్మార్గుడు, పరుగు దుర్మార్గుడే. పాప ఆయన ఏ రోజు ఏమి చేసిండాడు? అవునా? అన్ని తప్పుడు కూతలలో కూర్చావు వచ్చి. ఎవడు భయపడా? ఈ తప్పుడు కూతలకు ఎవడు భయపడడు? మీరు ఏమైనా పొరపాటున మళ్ళీ ఏమైనా 5 ఏళ్ళకి మీరు వస్తారేమో అనుకుంటున్నారు. అయినా ఏం రారు. ఏదైనా ఉండేదే మరసగా మర్యాద పడుకొని మర్చేసుకుని పడుకుంటే బాగుంటుంది. లేకపోతే ఉండేది కూడా పీకుతాం. ఇంకా మీ చరిత్ర పీకేది ఉంది. కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం వదిలేయండి అంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాంలే అనుకుంటున్నాడు. ఈయన ఆయనకు బుద్ధి రావడం లేదు. అవునా? వీళ్ళ చరిత్రలు దండిగా ఉన్నాయి, అన్ని పీకుతాము. చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లా తీసుకుంటాము. ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతుంది. అది కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఇటువంటి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు, ప్రోత్సహించాల్సిన అవసరము లేదు. ప్రజల కోసం కష్టపడతాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు పని చేస్తాం. ఈ రోజు నువ్వు చేసిన పాపాలు ఎక్కడ చూసినా ఏదైనా అభివృద్ధి చేద్దామా, ఏదైనా సంక్షేమం చేద్దామంటే ₹1 లేకుండా నాకి పడేసిన దుర్మార్గుడు. కాశీ గారు కాశీకి పంపేమని అడుగుతాడు. ఆయన కాశీలో ముంచినా మారడన్న గంగ చెడిపోతుంది. ఏవైతే ఉంటాయో అదే పని సాక్షిలో ఒకటి పెట్టుకున్నాడు. మర్చిపోతుందా? ఈ మధ్య కలర్ మార్చారు. దానికి ఎల్లో బ్లూ వచ్చింది. అబ్బాయి మధ్య ఎల్లో పోయిందన్నా, బ్లూ వచ్చింది. అవునా? ఎల్లో ఉండే, ఎల్లో వద్దు అనుకున్నాడు. అవునా? బ్లూ వచ్చింది. ఆ సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని, పేపర్ ఒకటి పెట్టుకొని నీకు గుద్దు ఉంటే ప్రచారం చేస్తావా? ఏం మాట్లాడతాడబ్బా? విజయోత్సవ సభలో బుడ్డా రాజశేఖర రెడ్డి పట్టుడు కట్టల్లో కొట్టండి, చంపండి, నరకండి, అవునా అని చెప్పినాడు. అవన్నీ వీడియోలు తెప్పించుకోండి, చూడండి, కొన్ని యాక్షన్ తీసుకోండి, మీడియాలో బాగా ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటారు చూడు, ఈ పోయినసారి ఎమ్మెల్యే
అవునా, ఎక్స్ఎమ్మెల్యే. కట్ అండ్ పేస్టులు కాదు, ఒరిజినల్ వీడియోనే ఇస్తా నేను. అవునా, ఏం కట్ అండ్ పేస్ట్ లేకుండా నేను మొదలు పెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా, పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా. మీకు పంపిస్తా, మీడియాకు పంపిస్తా. దాంట్లో నేను ఏం మాట్లాడినాను, ఎందుకు మాట్లాడినానని చూడు. మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాణి రెడ్డి, వర్ధన్ బ్యాంక్, అవునా, ఆత్మకూరులో ఒక వర్ధన్ బ్యాంకు స్థాపించి ఎస్సీలను, ముఖ్యంగా 85% మంది ఎస్సీలు మోసం చేసి నా నియోజకవర్గం అంటే శ్రీశైలం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు కొట్టేసినాడు 3 నెలల్లో. నీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు. ఇంతకుముందు ఇవన్నీ మీడియాకు చూపించిన నేను. అవునా, మళ్ళీ కూడా ఇస్తాం. ఈ దుర్మార్గులకు ఇవన్నీ చూపండి. పాపాలు మీరు చాలా పాపాలు చేశారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు, కొంతమంది అవునా పాపాలు చేసినారు, ప్రజలకు అన్యాయం చేశారు, ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు, అణగారిన వర్గాలకు అన్యాయం చేసినారు. వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను. మా దగ్గర చెంచులు ఎక్కువ ఉన్నారబ్బా. అవునా, వాళ్ళ వృత్తి ఏంటి? ఫారెస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది. సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది. ఎందుకు? ఈ టైగర్ జోన్ వల్ల వాళ్ళకు ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఇదే చెప్తున్నా కదా, అందుకే ఫుల్ వీడియో ఇస్తాను. చూడు, ఇండస్ట్రీ పెడతాము, ఇవి ఎవరికి ఇవ్వాలన్నా లాఠీలు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అవునా అని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినామని చెప్తాం. మీ లెక్క దొంగ కూతలలో మాట్లాడడం మేము. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. అవునా, చేతగాని నా కొడుకు లెక్క మాట్లాడడం, తప్పుడు కూతలలో కూసుకుంటా. అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిగ్గు లేదా నీకు? పోయినసారి మేము 151 సీట్లు నీ సింపతి మీద తెచ్చుకున్నావు, గుర్తుపెట్టుకో. అయ్యో పాపం తెచ్చుకున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము అని చేసే నాయకుడికి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు. నీళ్ళకి కాళ్ళు పట్టుకుంటున్నాం, బుద్ధలు గీలుతున్నాం, నెత్తిన బుద్ధులు పెట్టినా ఓట్లేమా? వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అవకాశం ఇచ్చినారు. నీ లెక్క ఒగలిపోతే మాకేం అవకాశం ఇలే. పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా మీరు ఎన్ని అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్లి వాస్తవాలు చెప్పి గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం, ఏం సంక్షేమం చేసినాం, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసినారు చూపించడం చెప్పి మేము ఓటు తీసుకున్నాం. మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలే. పని చేసినాం. ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పని చేసినాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు పనిచేసినాం. సంక్షేమం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినాం. మీ దరిద్రపు నాయకులు ₹1 చూపించండి నాకు ఎక్కడన్నా ఏం ఖర్చు పెట్టాం. ఈరోజు డ్రామాలు ఆడతారా? చంద్రరాజశేఖర్ అరెస్ట్ చేయాలి, పెట్టుకో కేసు నేను భయపడతా అనుకుంటున్నా. రేపు మా ముఖ్యమంత్రిని అడుగుతా, సార్ నా పేరు కూడా చేర్చు, ఎంక్వైరీ చేయండి. నీ లెక్క గుజ్జలం అది భయపడుతాం కాదు, మేము భయపడతాం అనుకుంటున్నారా? అంటే శిక్షకు రెడీ మేము. నీ లెక్క పారిపోం. అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అంటే బుక్ వేస్తేవి దరిద్రుడా, సిబిఐ ఎంక్వైరీ వేస్తేవి, మీ సినాయిని చంపి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలే?